మీ బావ ఎప్పుడైనా నీకు ఫోన్ చేసి ఇట్లా నీ గురించి ఇట్లా వినిపిస్తుంది లేదంటే ఇది ఎందుకు బావ నేను ఎక్కువ మాట్లాడుకోము. ఏ విషయంలో ఎందుకు అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది. రీల్స్ లలో ఉంటది కదా ఈ సుభద్ర ఆ, రేపు పొద్దున మీ చెల్లె లవ్ చేస్తే ఒప్పుకోవా ఒప్పుకోను. మరి నువ్వెందుకు చేస్తున్నావు మరి నిన్నెవరు ఐ లవ్ యూ అని చెప్పడము చెప్పిర్రు చెప్పిన అక్కకి కూడా ఏమంటావు బానే ఉన్నాడు కానీ బాధ అనిపిస్తుంది. మీ డాడీ డ్రింక్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఎందుకు మాకు ఈ కష్టాలు కావచ్చు మా డాడీ ఎందుకు ఇట్లా చేస్తుండు పరువు పోతుందని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా కోపం. ఏ సందర్భంలో అనిపించింది దీన్ని పొట్టు పొట్టు కొట్టాలి అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది అంటే మేమిద్దరం కొట్టాడుకుంటే దాన్ని మస్తు కొట్టాలని ఉంటుండే కానీ ఆడపిల్లలు ఎట్లా రెడీ అయితే ఇష్టం మీ అక్కలాగనా వేరేలాగనా పద్ధతి ఉండాలా. మరి మీ అక్కకి చెప్పలే మరి లేకపోతే ఈడి దాకా షార్ట్లు వేసుకొని ఈడ పెద్ద టాటో ఉంటది ఇంత పొడవు చుట్ట మళ్ళీ వచ్చేసి ఏదో పాట పెట్టేస్తుంది మెల్లె ఇట్లా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంది బాయ్ ఫ్రెండ్స్ ఇట్లాంటి ఏం పెట్టుకోకు మంచిగా గోల్ రీచ్ గా లేదంటే నన్ను విషయం చెప్తాను అడుగు చెప్పు. ఓకే మీ అక్కలో కావచ్చు ఇప్పుడు మీ అక్క మీ బావ ఉన్నారు కదా ఎప్పుడన్నా మీ బావ ఏం చేస్తాడు సారీ బావ పూణేలో వర్క్ చేస్తాడు. పూణేలో వర్క్ చేస్తాడు మీ బావ ఎప్పుడన్నా నీకు ఫోన్ చేసి ఇట్లా నీ గురించి ఇట్లా వినిపిస్తుంది లేదంటే ఇది ఎందుకు ఏదైనా సజెషన్స్ ఇవ్వడం బావ కాబట్టి కొన్ని రూల్స్ ఉంటాయి బావ నేను ఎక్కువ మాట్లాడుకోము. ఏ విషయంలో ఎందుకు అంటే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంది సమ్ ఒక చిన్న రీజన్ వల్ల దానివల్ల నేను బావ మాట్లాడుకో. ఓకే ఏం పేరు చెల్లె పేరు ఏంది సుభద్ర. సుభద్ర ఒకసారి ఇట్రా అమ్మా సుభద్ర గిట్రా గిడ కూర్చో కెమెరా జూమ్ అవుట్ చేయండి ఒకసారి కూర్చో ఓకే రీల్స్ లలో ఉంటది కదా ఈ సుభద్ర ఓకే ఏం చేద్దాం అనుకుంటున్నావు నువ్వు ఏ చేద్దాం అనుకుంటే చదివిద్దాం అనుకుంటున్నా. మంచిగా చదివి నీ ట్రాక్ లకి అవుతుంది నీ నా ట్రాక్ లో తీసుకురావద్దనే దూరం పెట్టినా అన్న అని చదివిస్తాను. నువ్వు ఎక్స్పీరియన్స్ అయ్యి ఇప్పుడు ఎట్లుంటది తెలుసా రేపు పొద్దున నువ్వు నీతులు చెప్పినా మా అక్క పెద్ద చెప్తుంది అమ్మ రేపు పొద్దున మీ చెల్లె లవ్ చేస్తే ఒప్పుకోవా ఒప్పుకోను. మరి నువ్వెందుకు చేస్తున్నావు మరి నేను చేస్తున్నా కాబట్టి నేను చెడిపోయినా కాబట్టి ఆమె చెడగొడతలే కదా. ఓ డిసైడ్ ఫిక్స్ అయినావుగా చెడిపోయినా ఓకే నీ పేరేమ్మా సుభద్ర చూసినావా మధుప్రియ అన్నట్టుందా చెప్పండి. ఫేస్ అట్లనే లేదా మధుప్రియ లెక్క లేదు అట్లనే ఉంది మధుప్రియ లాగానే ఓకే మీ అక్క చాలా విషయాలు చెప్పింది నీ గురించి కూడా ఏం చెప్పలేదు సుభద్ర ఆయన మాటలు ఏం నమ్మకం ఆయన అన్నీ చెప్తాడు అట్లనే. ఓకే నాకు తెలుసు అన్న నా గురించి మాకేం చెప్తారు మంచిగా మంచిగా ఇది ఏం లేదు అరే అక్క మీద నీకు ఓపెన్ గా ఏమనుకోకుండా నీ ఫీలింగ్ ఏంట్రా అక్కల మీద ఫీలింగ్స్ ఎట్లా వస్తాయి అంటే ఫీలింగ్స్ అంటే వేరేదా అంటే ఫీలింగ్ మీన్స్ ఒపీనియన్ మంచిగా నన్నైతే మంచిగా చూసుకుంటారు దేంట్లో తక్కువ చేయాలి అది చెప్పింది మా చెల్లె కోసం కావచ్చు మా అక్క కోసం కావచ్చు లేదంటే నా ఫ్యామిలీ కోసం అనేది నాకు ఆ విషయంలో నేను సెల్యూట్ కొడతాను సుమిత్ర కానీ కొన్ని విషయాలు ఓకే ఇదంతా చేస్తుంది ఫ్యామిలీ కోసం సూపర్ అసలు నేను చాలా మెచ్చుకుంటా ఆ విషయంలో కానీ కొన్ని నచ్చనే ఉంటాయి సుమిత్ర విషయంలో ఏంటి చెప్పు జెన్యున్ గా నువ్వు ఎంత జెన్యున్ ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ అడిగేసిన ఇక్కడ నువ్వు కొత్తగా అడిగేది ఏం లేదు నీ ఒపీనియన్ ఏంటి అనేది నువ్వు ఇక్కడ కవర్ చేసినావా లేదంటే సుభద్ర అనే పర్సన్ జెన్యున్ పర్సన్ అని నాకు తెలియడానికి కనాజీ కూడా ఎప్పుడో ఒకసారి గలవా చెల్లె ఆయరా అని నేను అన్నా ఏం లేదు అంత మంచిదే ఓకే ఈ ఇద్దరు నీకు ఇప్పుడు నువ్వు చిన్నామే కదా నీకు ఎవరు ఎక్కువ ఇష్టం మీ నలుగురిట్లలో ఎందుకు అన్ని కొనిస్తుంది కాబట్టి అన్ని కొనిసరి కేర్ అన్ని మంచిగా ఉంటాయి ఓకే ఏ క్లాస్ చదువుతున్నావు తల్లి ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఓకే మీ అక్కను చూసి ఏం నేర్చుకున్నావురా ఏం నేర్చుకోవద్దు అనుకుంటున్నాను అట్లాంటి ఫీలింగ్ ఏమన్నా ఆమె చేస్తుంది కాబట్టి నాకు కూడా చేయాలన్న కారణంగా చేస్తుండే ఓకే కాలేజ్లో ఎవరన్నా ఇప్పుడు అంటే రీల్స్ చేస్తున్నావు మీ అక్కతో పాటు అట్లా ఇట్లా మీ అక్క గురించి ఏమైనా బ్యాడ్గా మాట్లాడతారా బ్యాడ్ గా అయితే ఇప్పుడు దాకా ఎవరు మాట్లాడలేదు డాన్స్ కొన్ని వీడియో వైరల్ అయినాయి కాబట్టి దాని గురించి ఎప్పుడన్నా అక్క గురించి నీ ఫ్రెండ్స్ నీ దగ్గర కొంచెం ఏదన్నా అంటే వాళ్ళు అనడం తప్పు కాదు అంటే నువ్వు ఫ్రెండ్ కాబట్టి వాళ్ళు ఏదన్నా చెప్పినప్పుడు నువ్వు హట్ అయిన సందర్భం ఉందా ఏదైనా వాళ్ళు చెప్పి ఇట్లా వీడియో వైరల్ అవుతుంది అక్కడి గలీజ్గా అంత సింపుల్ గా ఏం చెప్పాలి ఏంది మీ అక్క ఇట్లా అంత సింపుల్ మనం ఒప్పుకుంటామా మా అక్క ఎవరు చెప్తే నేను ఒప్పుకుంటాను చెప్తుండే ఇట్లా వైరల్ అయిన వీడియోలో పంపించారు ఏమంటావు ఏ ఇట్లనే చేస్తుంది మా అక్క ఇట్లా సరే వచ్చినాయి కదా వైరల్ చేస్తుర్రు అలాగే తెలియదు బ్యాక్గ్రౌండ్ ఏంటో నువ్వు అట్లనే వైరల్ అవుదాం అనుకుంటున్నావా నాకంత లేదు లేదా మీ అక్కకి ఏదన్నా మీ అక్కలో నచ్చింది కావచ్చు ఏదైనా చెప్పాలనుకొని అరే మా అక్క ఫీల్ అవుతుందేమో ఆగినదేమో ఉందా ప్రేమ అని ముఖం మీద ముఖం మీద చెప్పేస్తావు
మీ అక్కలో నీకు నచ్చంది ఏంది? కోపం తట్టుకోదు, తీపిచ్చేస్తుంది నా మీద కోపం, ఎవరి మీదనో ఉంటే నా మీద తీస్తుంది అంతే. అక్క హట్ అయ్యేటప్పుడు ఎప్పుడన్నా హయ్యేటట్టు ఏదైనా నోరు జారి తిట్టినావు నువ్వు ఎప్పుడన్నా? చాలా సార్లు కొట్టుకున్నాం. ఎవరి పోలికలు మీరు? అక్కే పోలిక, ఎవరి పోలిక? డాడీ, నువ్వు డాడీయా? మమ్మీ. నువ్వు మమ్మీయా? మమ్మీ మధుప్రియ. ఓకే, నీకురా ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నావు కదా, ఇంటర్ కాలేజీలో కొంచెం రాగింగ్ అనేది ఎక్కువ ఉంటుందిరా. కాలేజీలో ఎక్కువ ఉంటుంది. కాలేజీలో దగ్గర పెట్టుకోరా. కాలేజీలో రాగింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎవరైనా నిన్ను ఫ్లడ్ చేయడం కానీ రాగింగ్ కానీ ఏదైనా చేయడం జరిగింది? ఏం చేయలే అన్న, మాది గవర్నమెంట్ కాలేజ్, అంతా ఉండదు, స్ట్రిక్ట్ ఉంటుంది చాలా. అబ్బాయిలు ఎవరు? ఏం చేయలేదు. 10th క్లాస్ నుంచి ఎవరు? మీ అక్కకి 10th క్లాస్లోనే లవ్ ఉంది. నిన్నెవరు అంటే నువ్వు ఒక కంట్రోల్లో వెళ్ళినా నీవు కొన్ని ఎక్స్పీరియన్స్లు బట్టి నిన్నెవరు ఐ లవ్ యూ అని చెప్పడము? చెప్పిన అక్కకి కూడా చాలా మంది. ఏమంటావు? బాగానే ఉన్నాడు కానీ బాధ వద్దని చెప్పిన అక్కకి. లైఫ్ లో నీది అరేంజ్ మ్యారేజా లవ్ మ్యారేజా? చెప్పలేం, ఇప్పుడైతే ఏం ప్లానింగ్స్ లేవు. ఫ్యూచర్ లో ఒకవేళ ఇష్టం బలగొడతా అంటుంది అక్క. ఇష్టం ఉంటే అక్కకి చెప్తా నేను, అక్క ఇట్లా ఉన్నాడు ఇట్లా ఇష్టం అంటే నా అక్కకి చెప్తా, మా అక్క ఓకే అంటే నేను వేసుకుంటా, లేకపోతే వేసుకో. మమ్మీ డాడీని పక్కన పెట్టేసారా? మమ్మీ డాడీ ఏమంటారు వింటారు కదా. అంటే ఇప్పుడు సంపాదిస్తుంది ఆమె కాబట్టి ఆమె మాట వింటారు. సంపాదిస్తుంది కదా, ఇంట్లో ఆమె మీదే నడుస్తుంది. నడవకపోతే మొత్తం కోసుకుంటది కత్తి తీసుకొని. ఆ చెయ్యి చూపిరా, నీ చెయ్యి చూపిరా చెల్లె. ఓకే, అదేం పేరు? అది ఎవరిది? సుమ్మి. నీ పేరేనా? అక్క పేరా? అంటే పేర్లు రాసుకుంటే తొందరగా విడిపోతారు అంటారు, మీకు తెలియదు అది? అక్క చెల్లెలు విడిపోరు అన్న, వేరే వాళ్ళు ఇట్లా లవ్ చేసుకొని వేసుకుంటే విడిపోతారు అంటారు కానీ అక్క చెల్లెలు విడిపోరు కదా. ఓకే, ఇప్పుడు మీ ఎంబడి వచ్చింది కదా, ఎవరు? మీ తమ్ముడు అయినా ఎవరు? ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు నీకు అంటే ఇప్పుడు ఏ స్కూల్ నువ్వు చదివింది? ఇది సారీ స్కూలా కాలేజా? స్కూల్ ZPHS సుభాష్ నగర్ లో. అదే కదా. అక్క ఏ ఇయర్ లో 10th అయింది? 23. మొన్నే. ఓకే, అయితే నేను మీ స్కూల్కి వచ్చినప్పుడు నన్ను చూడొచ్చు మేబీ. నువ్వు గుర్తులేదు. మేబీ స్వామి అని ఒక అబ్బాయి ఉండేవాడు అప్పుడు, నువ్వు నాకు తెలిసి 9th 10th క్లాస్ ఉండొచ్చు. 9th 10th కాదు, 7th 8th ఉండొచ్చు. గుర్తుండదు. అప్పుడు వేరే ఉండలే, అప్పుడు మరీ డాన్సర్ లాగా ఉండేవాడిని, సన్నగా ఉండేటోని. వస్తుండే అప్పుడు స్కూల్ కి కరాటే నేర్పించడానికి, డాన్స్ నేర్పించడానికి. నేను దానికి ఏమన్నా, నేను SRDG స్కూల్స్, SLG విద్యాలయ, ఈ స్కూల్స్ అవి చెప్పినా కదా. నేను గవర్నమెంట్ స్కూల్లో అక్కడ లోకల్లో ఏం చెప్పలేదు. ఓకే, ఏంటి నీ లైఫ్ గోల్ ఏంటి? అక్కలాగా డాన్సర్ అవుతావా? నీకు స్పెషల్గా మనం అవన్నీ చదువుకోవాలంతే. ఇప్పుడు ఇంటర్ కంప్లీట్ చేసి డిగ్రీ జాయిన్ అవుతా అంతే, చూద్దాం తర్వాత చూస్తూ. ఇంట్లో మమ్మీ ఎక్కువ ఇష్టమా డాడీ ఎక్కువ ఇష్టమా? మమ్మీ. నీకు? డాడీ బాగా కొడతాడు కాబట్టి ఓకే, మంచిగా చూసుకుంటాడు. మీ డాడీ డ్రింక్ చేసినప్పుడు ఎప్పుడన్నా ఎందుకు మాకు ఈ కష్టాలు కావచ్చు, మా డాడీ ఎందుకు ఇట్లా చేస్తుండు, పరువు పోతుందని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? కోపం వస్తుంది. నేను డాడీని ఒక్కసారి కొట్టిన. డాడీ తాగేసి నా బండి ఎక్కడో పెట్టి మర్చిపోయినాడు, ఫోన్ కూడా మర్చిపోయినాడు. అంటే నేను ఫోన్ చాలా కష్టంగా నేను కొన్నా, డాడీకి చాలా ఇష్టంగా కొన్నా. ఫోన్ వేరే వాళ్ళకి ఇచ్చేస్తే మాకు టెన్షన్ అయిపోతుంది, ఫోన్ ఎవరికి ఇచ్చేసి వచ్చేసిండు, బండి ఎక్కడ మర్చిపోయిండు, మాకు తెలియదు కదా ఇప్పుడు ఎక్కడ మర్చిపోయిండు, ఎక్కడ ఫోన్ పెట్టిండు అనేది మాకు తెలీదు. మేము దోలాడుకోవాలి, అడుగుతాము, తీసి పాడేసినట్టు మాట్లాడతాడు డాడీ. మాకు మమ్మీని కొడతాడు, మమ్మీని కొడతాడు. దాంట్లోనే మేము అడిగే దాంట్లో మమ్మీని కొడతాడు, మమ్మీని కొడతాడు, కోపం వచ్చేస్తుంది. అలా డాడీ నన్ను కొట్టడానికి వస్తే మమ్మీ నన్ను ఆపుతుంది ఇట్లా మధ్యలో వచ్చి. అక్కడ మమ్మీకి దెబ్బలు తాకితే నాకు దెబ్బలు తాకుతాయి, కోపం వచ్చి ఇలా ఏదో ఒక నా చేయికి ఏదో వస్తే అది సిరేస్తుంది. ఓకే, బాగా మెంటల్ గా ఫిక్స్ అయ్యి మీ చెల్లని కొట్టింది అప్పుడు? మెంటల్ గా ఫిక్స్ అయ్యి ఈయనది మాట ఉల్టా జవాబిస్తే నాకు మెంటల్ వచ్చేస్తుంది. నాకు కూడా రివర్స్ మామూలుగానే నువ్వు మెంటల్, కానీ మళ్ళీ ఇంకా రివర్స్ క్వశ్చన్ వేస్తే ఇంకా మెంటల్ అయిపోతుంది, డబుల్ మెంటల్ అయిపోతుంది. అక్కడే ఆలోచించా, కొట్టేస్తా. దేతాడు ఎక్కడ కొడతావు? ఏ ప్లేస్? ఎక్కడ పడతాడు, చిప్పుడు కడ పట్టిననుకో ఇక అయిపోయి. ఇది మా తమ్ముడు ఇద్దరు అయిపోయారు. ఉల్టా జవాబిస్తే కోపం వస్తుంది, మాటినరు. పోకంటే ఆ ప్లేస్ కి పోతామని జిద్దు, ఆడ కోపం వచ్చి కొట్టేస్తాం. ఆడనే ఎక్కువ చిరాకు తెప్పిస్తారు. ఓకే, నీ లైఫ్ గోల్ ఏంద్రా? గోల్ ఏం లేదన్న, స్టడీస్ కంప్లీట్. అంటే ఓకే, స్టడీస్ ఓకే, కానీ స్టడీస్ అనేది ఒక పర్పస్ ఉంటుంది కదా. కాలేజ్కి వెళ్ళిన తర్వాత అంటే డాక్టర్ కావచ్చు, ఇంకా సో కాల్డ్, లేదంటే ఇంజనీర్ కావచ్చు, లేదంటే సాఫ్ట్వేర్ కావచ్చు. డాక్టర్ అయితే ఉండే, అందుకనే బైపీసీ తీసుకున్నా. అక్కగా సంపాదిస్తుంది కదా, మరి జాగ్రత్త. అక్కను అట్లా అనట్లేదు, అంటే రేపు పొద్దున
నువ్వు డాక్టర్ చదవాలన్నా కొంచెం హైయర్ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఆమెకి పెళ్ళి అవుతుంది, ఆమె కూడా తీసుకోవాలి కదా. ఏమో మధ్యలో ఎగరగొట్టుకుపోయేటట్టుండి అబ్బు. అట్లా ఏం లేదు, మంచిగా ఉంటాడు. ఎప్పుడైనా వస్తాడు అబ్బు మీ ఇంటికి? ఇంటికి రా, ఇంటికి రాడు. ఓకే, ఈమె వాళ్ళ ఇంటికి పోతుందా? తెలియదు, వైజాగ్ లో ఉంటారు కదా, నాకు తెలియదు. మీ అక్కను ఎప్పుడన్నా దీన్ని పొట్టు కొట్టాలనిపించిన ఫీలింగ్ ఏ సందర్భంలో చెప్పరా? జెన్యున్ గా చెప్పేది, ఏ సందర్భంలో అనిపించింది దీన్ని పొట్టు కొట్టాలి అన్న ఫీలింగ్ ఎప్పుడు వచ్చింది? ఇప్పుడు అనిపించలే, నిజం చెప్పు. నిజంగా అంటే మేమిద్దరం కొట్టాడుకున్నప్పుడు దాన్ని మస్తు కొట్టాలని ఉంటుండే, కానీ కొడతా కూడా జుట్టు గిట్టు వీకేసా గోర్లతో గిరిగిన ఉన్నాయి కూడా, కొడతాం మంచిగా కొట్లాడుకుంటే. ఓకే, మీ అక్క విషయంలో చాలా పర్సనల్ గా నువ్వు ఇంతవరకు మీ అక్కతో షేర్ చేయని విషయం, అక్క విషయంలో కావచ్చు ఇంకేదైనా కావచ్చు, ఏం లేదా? అన్ని కాలేజ్ లో అయినా ఎక్కడైనా చెప్పేస్తానే ఉంటా అప్పటికప్పుడే. ఇప్పటి వరకు ఎంతమంది నిన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు? చేసిర్రు. ఎంతమంది? 10 మెంబర్స్ దాకా ఉంటారు. 10 మెంబర్స్ లో ఒక్కరు కూడా సెట్ కాలేదా? నాకొద్దు. ఓకే, సుమ్మిదారిలో మాత్రం వెళ్ళకు. నేను ప్లీజ్ రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, చెప్తాను అన్న. సరే రీల్స్ చేసుకుంటావా, చేసుకోవద్దు అంటలే. ఇక అక్క చెడిపోయింది కాకుండా చెల్లెని చెడగొడుతుంది అన్న వాళ్ళు ఎవరైనా కామెంట్స్ పెడతారా అట్లా? పెట్టలేరు అన్న, ఇప్పుడు పెట్టలేదు. అసలు నువ్వు వాళ్ళ చెల్లె అని చాలా మంది తెలియదు ఇప్పటి వరకు. అవును, తెలియదు, లిటరల్ గా తెలియదు. ఇప్పుడు మీ ఇంటర్వ్యూ చూసినాక తెలుస్తుంది ఇక. అన్ని ఇంటర్వ్యూస్ చూసినా ఏకంగా అంటే ఆమె దేవుడు వస్తుంది కదా, ఆమెను మాత్రం మస్తు గుంజిర్రు. అది కాదురా, నేను ఒక్క కరెక్ట్ పాయింట్ కరెక్ట్ గా చెప్పు. అడ్డమైన క్వశ్చన్ లేస్తాడా సంతోష్ అన్న? పనికొచ్చే కరెక్ట్ లేదన్న, కరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడేస్తాడు. కొంతమంది నేను మీ కమెంట్స్ కూడా చూస్తా, సంతోష్ అన్ననే ఎక్కువ కుడతారు ఆడ, ఆమె నెగిటివ్ అయిపోతుంది ముంగడ, ఆమె చాలా. అవునా? ఓకే, లేదు లేదు, అట్లేం లేదు. ఒకటి ఇక్కడ మనుషుల మైండ్ సెట్ ఎట్లా ఉందంటే, చూసినా దాంట్లో కూడా ఒకటి ఏంటంటే, ఇట్లా చేస్తావు నువ్వు ఇది కరెక్టే తీస్తావు, వాళ్ళు కొంచెం రాంగ్ వేలు ఇస్తారు ఆన్సర్. అవును, వాళ్ళు రాంగ్ వేలోనే ఇస్తారు. నేను చాలా వరకు అవే చూసినాను ఇవి. ఇంకోటి ఏంటంటే అక్క కొంచెం తక్కువ చూసినానేమో కానీ నీది కొంచెం ఎక్కువనే చూసినాను. ఇది కరెక్ట్ ఆన్సర్ ఇస్తావు కాబట్టి వాళ్ళు రాదు నీ దగ్గరికి. నువ్వు ఎందుకు వస్తారు? అట్లయితే నేను రాకపోతుండే. లిటరల్ గా మీకు ఒక సబ్జెక్ట్ చెప్తా, నాకు నెగిటివ్ మేజర్ గా రావు, కానీ ఈ మధ్య రీల్స్లలో కావచ్చు యూట్యూబ్లో కావచ్చు సంక్రాంతి ముందు నుంచి E9060 ఎక్కువ కనిపిస్తుంది. మీన్స్ దాని వెనక మా కష్టం అలంకృత కావచ్చు, మేము పోయే టైమింగ్స్ కావచ్చు, మా కెమెరామెన్స్ కావచ్చు, ఆ టైంలో ఫుడ్ తినకుండా లీవులు లేకుండా పనిచేసిన పిల్లలు ఉన్నారు నా దగ్గర. దాని వెనక కష్టం ఎవరు కనిపించదు. పేరు నా ఒక్కడికి రావచ్చు, మేబీ నేను జెన్యున్ చెప్తే నా ఒక్కని కష్టం కాదు అక్కడ. నేను ఏదైనా ప్లానింగ్ చేయొచ్చు, నేను ఏదైనా చేయొచ్చు, కానీ ఆ ప్లానింగ్ తెచ్చిన కంటెంట్ బయటికి వెళ్ళడానికి నాకు అమ్మాయి సపోర్ట్ అంతే ఉంటుంది. కొంతమంది అదేంది అంత ఎప్పుడు ఏంది, నేను రాలేను, నాకు పని ఉందని మాట్లాడాలి. అలంకృత అట్లా కాదు. నేను 4 o'clock అంటే ఆమె 3:30కి లేచి ఉంటుంది లిటరల్గా. నేను చెప్తున్నా, ఎందుకంటే నా దగ్గర ఉన్న వ్యవస్థలో ఈ మాత్రం మేము కంటెంట్ తెస్తున్నాము, సంతోషానికి పేరు వస్తుంది, రేపు పొద్దున అలంకృతకు వస్తుంది, ఇంకో మా ఇద్దరికి ఎవరికి పేరు వచ్చినా మా వెనక ఉన్న పిల్లలు కూడా బాగా చేస్తారు కాబట్టి మాకు దానివల్ల ప్రాబ్లం లేదు. ఈ మధ్య ఏమైపోయిందంటే ఒకానొక సందర్భంలో నాది ఎట్లా ఉంటుందంటే రాంగ్ ఈస్ రాంగ్, రైట్ ఈస్ రాంగ్. రైట్ ఎవరిని పడతాలని నేను రాంగ్ అనలేను, అందరిని అన్నాం కదా మనం ఏదో పై చేయి అవుతుంది నన్ను తిట్టుకున్నా సరే. నన్ను ఈ మధ్య సంతోషంగా ఫేక్ అన్న వాళ్ళు కూడా ఉన్నారు. బట్ లిటరల్ గా నేను దేనికైనా నేను ఛాలెంజ్ గా ఉంటాను. ఒకటి చెప్తాను కొట్టినా పడనీకి రెడీ ఉంటాను, లేదంటే చెప్తాను కొట్టనీకి కూడా రెడీ ఉంటాను లిటరల్ గా, ఓపెన్ గా చెప్పాలంటే. అది కొంతమందికి ఏమైపోయిందంటే బయట వాళ్ళు ఎవరు నా గురించి నెగిటివ్ మాట్లాడరు. సంతోష్ అన్న మాట్లాడేది ఇంతవరకు ఓకే, ఇది ఓకే అనే థాట్లోనే ఉంటారు. ఇప్పుడు చెల్లి అన్నట్టు దీన్ని ఏమైపోయిందంటే, ఓహో నేను కాదన్నాడు వీరు వేరేలాగా కాదు, నా కళ్ళతో చూసింది ఏది నేను అదే నమ్ముతా. సొమ్మిని నేను లిటరల్ గా నీ ఇంటర్వ్యూ నేను కూల్ గా చేయడానికి కారణం ఏంటంటే, నువ్వు మీ చెల్లెకన్నా చిన్న ఉన్నప్పటి నుంచి చూసినా. నేను స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను బండి మీద స్కూల్కి వెళ్ళేవాడిని 9 o'clock, 8:30, 7:30 అట్లా అని చూసాం. యాక్చువల్లీ నీ గురించి చాలాసార్లు మాట్లాడుకున్నాం మేము, ఎప్పుడన్నా గుంజుదాం మన దాంట్లోకి ఎందుకు వస్తలేదు. నేను కూడా ఏమనుకున్నా ఒక దాంట్లో కంటెంట్ ఇస్తుంది, బట్ వాళ్ళని కూడా ఆగం చేయడం కరెక్ట్ కాదు. ఇంటర్వ్యూ అనేది ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ కూడా మీ టీంలో కొంతమందికి కరెక్ట్ అనిపించవచ్చు, కొంతమందికి వీడేంది మా గురించి మాట్లాడింది అనుకోవచ్చు. కానీ నేను ఏది ఎవరిని టార్గెట్ చేయాల్సినంత అవసరం లేదు. అర్థమైందా? పర్సనల్గా నన్ను టార్గెట్ చేసి మరీ కామెంట్లు పెట్టిస్తున్నాడు, ఒక 8-10 ఇట్లకి కొత్త ఐడియాలకి కావాలని. నాకు దానివల్ల ఒరిగేది ఏం లేదు. నాకు చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు, దానివల్ల నేనేం చేయాలో నాకు తెలుసు. మేబీ ఏ ఇంటర్వ్యూ అయినా ఎక్కడికి వెళ్ళినా నేను నీకు చెప్పేది కూడా కదే, చెల్లెకి చెప్పేది కూడా. ఎందుకంటే ఇప్పుడున్న వయసులో ఏదొద్దన్నా నా సజెషన్, నీ గోల్ ఏంటి, గోల్ రీచ్ మేజర్గా ఎవరైనా సరే. నువ్వు అంటే తెలిసి తెలియక పోయినో ఓకే సైకేనో
పొద్దున ఏమైపోతారంటే కొంచెం ఒకరినొక మాట అనే ముందు ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తారు కొంతమంది. నీ అక్కే మన పతిత ఇట్లా కొంతమంది రఫ్ అయ్యేసరికి ఏమైపోతుందంటే మీరు ఉన్న ఏరియా కూడా కొంచెం ఆ కైండ్ ఆఫ్ ఏరియానే, అవునా కదా? ఇప్పుడు ఏదైతే కనాజిగూడ ఏరియా ఉందో అందరు కాదు, కొంతమంది డ్రగ్స్ అమ్మ అక్కనే పెద్ద అదేరా చెల్లేమన్నదా, మేబీ ఇంతవరకు రావచ్చు రాకపోవచ్చు, మేబీ నేను చెప్తున్నా అంటే అట్లా కూడా అనొచ్చు. బీ కేర్ఫుల్ సుమ్మి. ఏదన్నా చెల్లె మీ మమ్మీ గురించి చెప్పాలంటే ఏం చెప్తారా? మీ ఫ్యామిలీ గురించి ఏదైనా చెప్పాలంటే మీ పెద్దక్క గురించి కావచ్చు, మీ పెద్ద బావ కొత్తగా వచ్చిందంట మీ ముద్దుల బావ, ఏం చెప్తావు మీ బావ గురించి? మాట్లాడతాం అదే అప్పుడప్పుడు అంత ఏమని మాట్లాడుతావు? బావ ఏం చేస్తున్నావు అంటావా? అంతే. ఏమంటాడు? బావ అని పిలవరు మాట, జీజు అని పిలుస్తారు. ఏంది? జీజు హిందూ అని హిందీస్ లో పిలుస్తారు. జీజు అంటే బావ అన్నట్ట? బావ. ఏంలోనో దాంట్లో బావనే కదా అట్లా జీజు అన్న, ఇంకేదా? ఏం లేదు, నార్మల్ గానే తిన్నావా, ఏం చేస్తున్నావు, ఎట్లున్నావు అంతే. ఓకే. ఎక్కువ అంటే ఆట పట్టించేది ఎవరు మీ బావతో? ఎక్కువ మజాకులు ఆడేది? మజాక్లా ఆయనతో మేము ఇట్లా మరి అంత క్లోజ్ ఉండమన్నా, మాట్లాడతాం అంటే మాట్లాడతాం అంతే. క్లోజ్ అయితే ఏముండరు? అంతే. ఓకే ఓకే. పెద్దకి ఎక్కువ ఇష్టమా? అంటే ఎక్కువ ఇష్టం మీన్స్ పెద్దక్కలో బాగా నచ్చేది ఏంది? ఈమె ఉండకపోతుండే అన్న ముందు ఇంట్లో, అప్పుడు నేను పెద్దక్కనే మస్తు క్లోజ్ ఉంటుండే. ఈమె లేకపోయేసరికి ఆమెతో ఎక్కువ క్లోజ్ అయిపోయినా. ఇక ఎంత ఎవరైనా సరే ఈమెనే. ఓకే, బాగా క్లోజ్ ఉంటావు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవర్రా? శ్వేత. ఓకే, ఇద్దరు ఒకటే కాలేజా? స్కూల్ అన్ని ఒకటే దగ్గర. ఓకే. నీ వల్ల ఎవరైనా హట్ అయిన వాళ్ళు ఉన్నారా నీ ఫ్రెండ్స్ లో? నా వల్ల నాకు ముగ్గురే ఉంటారు, ఏం చేసినా ముగ్గురమే. ఎటు అయినా ఏం చేసినా బాగా మీ ముగ్గురికి గొడవలు వచ్చేది ఎక్కడ? ఒకరి మీద ఒకరు చెప్పుకుంటాం కాబట్టి. ఏమని? నాకు ఈమె చెప్పింది, నువ్వు చేసినావంట, నాకు చెప్పలేవు, రెండు ముత్తుల పాము ముచ్చట్లా అట్లా ఉంటాయి. ఓకే. దానివల్ల ఇట్లానే 3-4 డేస్ నీ వీక్ పాయింట్ ఏంటి? సెన్సిటివ్, చాలా ఏడ్చేసా చిన్న చిన్న వాటికి. ఓకే. ఈమె సెన్సిటివ్ ఎట్లా? సెన్సిటివేనా ఈమె? రౌడీ? ఈమె సెన్సిటివ్, తిట్టేస్తుంది, ఎవరున్నారో చూడదు ముంగడ. మంత్రాలు పూజారి మంత్రాలు వచ్చినట్టు వస్తాయిగా బూతులు వస్తాయి. ముంగడ ఎవరున్నారు ఆలోచించది, ఇచ్చుడే నోట్లో అరపాండు పెట్టుకున్నాడు. ఓకే. మీ అక్కకి ఏదైనా చెప్పాలంటే ఏం చెప్తారు? ఏదైనా మనసులో పెట్టుకున్నది ఏం లేదా? అసలు ఒక్కటి కూడా లేదా? లేదన్నా, ఏదన్నా చెప్పేసి అడగండి మీరు, ముఖం మీద చెప్పేసా నేను. ఓకే. మీ అక్క ఒకరిని లవ్ చేస్తుంది ఇప్పుడు, నీకు ఇష్టమేనా? ఇష్టమే, మాట్లాడతా. ఆయనతో కూడా మాట్లాడతావు? మొత్తం చేంజ్ సిస్టమ్ ఉంది కదా ఫ్యామిలీ, కాందాన్. ఏమంటావు? బావా అంటావా? ఏమంటావు? బావానే అంట. పెళ్లి చేసుకోవాలి కదా బావ? ఫిక్స్ అయిపోయినారు కదా పెళ్లి చేసుకుందామని. పెళ్లి చేసుకున్నాక కదా బావ అది పిలుస్తాయి అట్లా, అక్క సాటిస్ఫాక్షన్ కోసం. లేదంటే బావాని పిలవకపోతే అక్క డ్రెస్సులు ఇప్పేది అట్లేం లేదు. ఎందుకు ఆయన లేకముందు ఇప్పియలేదా? ఏమంటావు? అబ్బు బావా అంటావా? బావా అంట. ఏమంటది? మరదలా అంటాడా? ఏమంటాడు? మరదలా అంటాడు. పెళ్లి చేసుకోకపోతే ఎట్లా? చేసుకుంటారు. చేసుకోకపోతే ఎట్లా అంటున్నా? చేసుకుంటారు అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు, మనం ఫిక్స్ అవ్వాలి కదా. చేసుకుంటారు. చేసుకోకపోతే ఏం చేస్తావు? మీ అక్కనే ఏం చేస్తావు? మీ బావని ఏం చేస్తారు? వాళ్ళ లైఫ్ డిసిజన్ అది, మనం ఏం చేయలేము. మనం చేసుకోమంటే చేసుకో. రేపు పొద్దున మీ అక్క కదా, మీ అక్కకి ఏదైనా అయితే నువ్వే కదా బాధపడేది. పోతా, ఎందుకు చేసుకున్నా వాళ్ళు మాట్లాడతాం, ఎవరైనా సరే. వాళ్ళు ఏడుంటారు, వాళ్ళు ఇల్లు ఏనో ఆ వైజాగ్ లో, నీకేం తెలుసు? ఆ గుట్టల మీద ఉంటాయి ఇంట్లో. పోతాము, తెలుసుకుంటాము. అక్క దగ్గరికి వస్తే మ్యాటర్ వదలం కదా ఇంత ఈజీగా. నువ్వు అంతకన్నా డబుల్ సైకో ఉన్నావు కదా. కానీ ఇవేం అలవాట్లేవుగా, కోసుకునుడు. ఏం తింటావు? ఏమి ఇష్టం ఎక్కువ? నూడిల్సా? గప్చుప్పా? గప్చుప్పే తింటా. ఓకే. అటు ఇటు చేసి మెల్లగా నేర్పించుకొని తెచ్చింది చెల్లని. నాకు తెలియదు, నేను లోపలికి వస్తాను కూడా నాకు తెలియదు అసలు. ఏదో ఏదో కొంచెం వేరేలాగా, నేను లోపలికి బయటికి రాగానే వేరేలాగా చూసినావు. ఏమనుకున్నావు? అయ్యన్ననే కదా. అయ్యన్న ఇంత స్ట్రిక్ట్ గా ఉన్నాడు, అటు ఇటు పోతుండు, భయమైంది చూడంగానే. పొద్దున్నే నేను చూస్తున్నా, ఎవరు తీసుకుంటారు నీ ఇంటర్వ్యూ చూపి నాకు అని చూస్తున్నా అందరివి. అయితే ఈ అక్కని చూపించింది. అవునా, ఏమైనా నువ్వు ఉంటావని ఎక్స్పెక్ట్ చేయలే. థ్యాంక్ యూ రా చెల్లె. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే, సుమ్మి ఇంటర్వ్యూ వేయడం కాదు, నువ్వు నా ఇంటర్వ్యూలో నువ్వు కనిపిస్తున్నావు కూడా, అదే హ్యాపీ. ఎందుకంటే మీ ఫ్యామిలీకి కావచ్చు, మీ అక్క చెల్లెళ్ళకి కావచ్చు, సంతోషం ఒక మెమొరీ. ఎందుకంటే నేను ఇచ్చేది ఫస్ట్ మెమొరీ కాబట్టి. ఫస్ట్ ఇంటర్వ్యూలో కదా, ఫస్ట్ ఇంటర్వ్యూ ఫ్యాన్స్ మొత్తం ఇంటర్వ్యూ ఇచ్చిన అంటారా? నీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఇంటర్వ్యూ త్రూగా, సంతోషాన్ని త్రూగా? ఎందుకంటే నీ ఫ్రెండ్స్ లలో కూడా సంతోషాన్ని చూసే వాళ్ళు ఉండొచ్చు. చూస్తారు, అన్ని ఇంటర్వ్యూస్ చూస్తాం కదా కాలేజ్ లో, చూస్తాము. థ్యాంక్ యూ. మీ ఫ్రెండ్స్ అందరికి సంతోష్ అన్న థ్యాంక్ యూ చెప్పిండు అని చెప్పు, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ చెల్లెలారా, చెల్లె వాళ్ళ ఫ్రెండ్స్ నా వీడియోలు చూసి లైక్ చేసి కామెంట్ కూడా పెట్టంటారా సంతోష్ అన్నకి, ఓకేనా? మీ అందరికి థ్యాంక్ యూ రా చెల్లె, థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సంతోషాన్ని ఇలాగే లైక్ చేయాలని కోరుకుంటున్నా.
ఓకే, ఏం చెప్తావు మీ ఫ్రెండ్స్కి ఏమైనా చెప్పాలంటే? ఏం ఏ చెప్పాలి గప్చుప్ కాడ పైసలు కట్టకుండా వచ్చినాం కదా అట్లాంటి చేసినాము ఉన్నాయి అట్లా. చేసినాం చాలా చేసినాం అనిపించి ఫస్ట్ నువ్వు మెల్లగా వెళ్ళిపోయా, తర్వాత నేను ఇట్లా వస్తా ఇట్లా. అట్లా అని కదా అయిననే మర్చిపోతుండే ఇయ్యలేరు కదా అని. ఏం మర్చిపోయాడు కదా ఏడ గప్చుప్ ఏడ తింటావు కనాజిగూడలో? భూదేవి నగర్ లో. భూదేవి నగర్ లేడరా? కొత్తగా పెట్టిరు బస్ స్టాప్ ఏదా వైన్స్ కానా? సెవెన్ టెంపుల్స్ గల్లీలో. అక్కడ దివ్య ఉంటుంది తెలుసా, నీ లెక్కన బక్క ఉంటుంది అన్నకంతా తెలుసు. డాన్సర్. నేను ఏడా తిరిగా, నేను పుణ్యానికి ఒక రోజు వస్తే ఇంటికి 2 రోజులు ఇంట్లో నువ్వు తిరిగే ప్లేసులు పెద్ద పెద్ద ఇక పబ్బులో కూడా డాన్స్ చేస్తావా? ఎప్పుడైనా పబ్బు తీసుకెళ్ళిందారా నేను? పోతాం అల్వాల్లో ఉన్న మండికి అంతే తిరుగుతామంటే మండి మన మండి అదొక్కటి పోతాం. పోతే జ్యూస్ తాగడానికంటే ఇంటికి ఆడనే, ఏదైనా ఇంటికి ఆడనే. మీ అక్కకి ఏమి ఇష్టం బాగా ఫుడ్ లో? అన్ని తింటది బాగా. మనసులో కూడా తింటదా కోసి పెడితే? మటన్ ఎక్కువ తింటానా? మటన్ తింటది, మమ్మీ చేస్తేనే తింటది, ఇంకెవరు చేస్తుంది. రేపు పొద్దున పెళ్ళి అయితే చేసి పంపించాల్సి వస్తుంది వైజాగ్కి. అమ్మ జీవితం, వైజాగ్ పంపించాల్సి వస్తుందారా? చెప్పలేం. ఓకే, నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి? చూద్దాం అప్పుడు. అంటే అప్పటిదప్పుడు ఓకేరా? అంటే అబ్బాయిలు అంటే దీన్ని తప్పుగా అనుకోవద్దు, అంటే ఉంటది కదా అబ్బాయి అనేటోడు ఇలా ఉండాలి, హస్బెండ్ అంటే ఇట్లా ఉండాలి అని చెప్పిగా. తాగొద్దు, సిగరెట్ తాగొద్దు, మందు నార్మల్ అందరికి ఉండేటివే కదన్న. అందరికి ఉండే తాగొద్దు, మంచిగా ఉండాలా, మంచిగా చూసుకోవాలా, జాబ్. కొట్టేటోడు కావాలా, కొట్టనోడు కావాలా? కొడితే ఎందుకు కొడతానా నేను? అట్లా ఏముండదు, అట్లా యాటిట్యూడ్ ఉంటుంది. కానీ వన్స్ పెళ్ళైన తర్వాత ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయిపోతారు, అవ్వాల్సిందే, తప్పదు. అప్పుడు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత. ఇప్పుడు చిన్నపిల్లల మెంటాలిటీ కాబట్టి కొంచెం ఎట్లా ఉంటుంది అంటే మొత్తం యాటిట్యూడ్ వేరేలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడున్న రీల్స్ కావచ్చు, అది కావచ్చు, ఉంటుంది కదా. నీకు చిచ్చోర ఉన్నోళ్ళు ఎక్కువ ఇష్టమా, డీసెంట్? ఓకేనా. ఆడపిల్లలు ఎట్లా రెడీ అయితే ఇష్టం, మీ అక్కలాగానా వేరేలాగానా? పద్ధతి ఉండాలా. మరి మీ అక్కకి చెప్పలే మరి? ఆమె రెడీ అయితే చెప్తా, ఇట్లా వేసుకో అట్లా వేసుకో అని. నీకు తెలియదు చిన్నపిల్ల. నువ్వు నా దగ్గరికి వచ్చినవాడు వేసుకోలే, లేకపోతే ఈడి దాకా షార్ట్లు వేసుకొని ఈడ పెద్ద టాటో ఉంటది ఇంత పొడవు. అమ్మాయినా చూసి పడైనరా, ఉందా లేదా టాటో? టాటో ఉంది కానీ టాటో కనిపించాలని చెప్పి పట్టలేస్తామా? నడుచుకుంటూ వస్తుంది ఇట్లా ముత్తె మల్లె ఏదైనా చుట్ట మల్లె వచ్చేసి ఏదో పాట పెట్టేస్తుంది, మెల్లె ఇట్లా క్యాట్ వాక్ చేసుకుంటూ వస్తుంది. నీకు బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? లాస్ట్ ఎండ్ చేద్దాం. నేను బాగా ఫ్లడ్ చేసిన వాళ్ళు ఎవరు? అరే భలే ఫ్లడ్ చేసిండే వీడు అనిపించి ఫీల్ అవుతారు కదా, లోపల ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. అబ్బు అన్న ఏ విషయంలో బాగా చెప్తాడు ఇక, జుట్టు బాగుంది, నీ రీల్స్ బాగున్నాయి, నువ్వు క్యూట్గా ఉన్నావు, నీ చంపలు బాగున్నాయి, ఇంకా అవన్నీ. అప్పుడు కొడితే ఇప్పుడు ఉబ్బినారా బాబు అని చెప్పినావా? చెప్పలేదా? అప్పుడు సరిస్తే ఇప్పుడు తెల్లగా అయినాయి, బ్లడ్ ఆగిపోయింది. ఏం చెప్పలే అన్న, ఇంత ఇంత ఉబ్బినాయా కొడితే? అంతా కూడా ఉబ్బలే నాకు, ఇంత చిన్న బొడ్స్ వచ్చినట్టు దన్ అన్నయ్య దౌడలు పోనీ వేస్తుంటే దన్ను దన్న కింద శశిగాడు కొట్టింది. ఓకే, తన్నిండా ఓన్లీ కొట్టిండ్రా? కొట్టిండు. బొర్రిచ్చి అయితే కొట్టలే కదా? ఏం కొట్టలే. రైట్ రా, రైట్. ఓకే, చెల్లె నువ్వేమైనా చెప్పాలా అనుకుంటావు? మీ మమ్మీ డాడీకి కావచ్చు, నీ ఫ్రెండ్స్ సో కాల్డ్ ఇంకెవరన్నా మంచి మాట కావచ్చు, ఇంకేదన్నా ఎవరికైనా ఏదైనా చెప్పేది ఉందా? మైక్ చెప్పాలంటే ఏం చెప్తామన్నా? ఉన్నదే చెప్పరా, లేదెందుకు ఒకరి మీద నిందలేసుడు? ఏం చెప్పలేదు. ఐ లవ్ చెప్పాలంటే నీ ఫ్రెండ్స్లో ఎవరు చెప్తావు? శ్వేతకి చెప్పు ఒకసారి. శ్వేత తీసుకో, మళ్ళీ రిటర్న్ ఇచ్చేసే కామెంట్ రూపంలో. శ్వేత కామెంట్ పెట్టాలి దీనికి. శ్వేత ఎవరో నాకు తెలియదు. లవ్ యూ టూ అని శ్వేత కామెంట్ పెట్టాలి. నువ్వు ఐ లవ్ యూ మీ ఫ్రెండ్. లవ్ యూ సో మచ్ శ్వేత. ఎందుకు అంత ఇష్టం? చిన్నప్పటి నుంచి నాతో ఉంది కదా. పెళ్ళైతే వేసుకో కదా, చిన్నప్పటి నుంచి ఉంది. లేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ చెల్లె. ఫస్ట్ మా ఇంటర్వ్యూలో నువ్వు కనిపించడానికి ఫస్ట్ థ్యాంక్ యూ రా. అడగంగానే రానంటావేమో అనుకున్నా, మేబీ నేను ఏమన్నా అడుగుతారేమో అని చెప్పి పిలిచిరేమో అనుకున్నా, ఇట్లా కూర్చోబెడతారని తెలియదు. ఓకే ఓకే, ఇది గుర్తుపెట్టుకో నీకు. ఎందుకంటే నువ్వు రేపు పొద్దున మళ్ళీ ఫేమస్ అయ్యి రీల్స్ చేస్తున్నావు మీ అక్కతో పాటు. 2-3 రీల్స్ చూసినా ఇప్పటిదాకా. నువ్వా కాదని కన్ఫ్యూజ్ అయినా నేను. కానీ ఓకే, బాయ్ ఫ్రెండ్స్ ఇట్లాంటివి ఏం పెట్టుకోకు, మంచిగా గోల్ రీచ్గా, ఓకేనా? లేదంటే మీ చెల్లెకి నిన్ను చూసి చెప్పకపోతే అక్కడ ఉన్న ఇంకెవరన్నా. ఓకే, మీ అక్కలో నీకు నచ్చింది ఏం లేదారా? ఇంకా కోపం ఒకటే. తగ్గియకపోయినావు మెల్లగా? తగ్గిస్తే ఎందుకు తగ్గియదు? తగ్గిస్తుంది. ఓకే,
చూసిరు కదా సుమిత్ర ఇంటర్వ్యూలో ఎవరైనా హట్ అయితే నేను ఎవరైనా హట్ చేసినా మీరు హట్ అయినా ఇక్కడ ఒరిగేది ఏం లేదు, పెద్ద ఫరక్ కూడా ఏమడదు, నో ఇష్యూ. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర. నేను నిన్ను పర్సనల్ గా ఉద్దేశించాలని నా ఇంటెన్షన్ కాదు. మేబీ కెరియర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే పెళ్లికి ముందు కెరియర్ కంటే ఏం నచ్చ చేసేది ఏం లేదన్న, ఉన్నది అడిగినావు, నేను ఉన్నది చెప్పిన అంతే కదా. అంతేగాని అందులో ఏదో క్రియేట్ చేసి అల్లి అన్నైతే ఏం లేవు కదా. అందులో వాళ్ళు హట్ అయితే ఏంది హట్ కావు. నేను 10 మంది గురించి చెప్పలే, నాది నేను చెప్పుకున్నా. అందులో హట్ అయితే మేము ఏం లేవు ఆడ. ఓకే, సూపర్. చూసిరు కదా, చాలా ఈ ఇంటర్వ్యూ ఎట్లా ఉంటదంటే స్టార్టింగ్ బ్రిజర్లు తాగినట్టు ఉంటది. అవును, మళ్ళీ BMW యాడ్ చేయకు, ఇప్పుడే చెప్తున్నా. BMW లా ఉంటది స్టార్టింగ్ లా. తర్వాత వచ్చేసరికి మొత్తం ఖరాబ్ అయిన స్కూటర్ పోతా చూడు, ఇట్లా వంకర బగ్గ తాగినాడు పోతా చూడు, అట్లా మధ్యలో కిక్ ఎక్కుతుంది. ఇంటర్వ్యూ పార్ట్ 1 పార్ట్ 2 వచ్చినా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సీరియస్ చెప్తున్నా. ఇంటర్వ్యూ అరే అన్న అనుకున్నంత ఇయ్యలేదు అనుకోకండి, కానీ పార్ట్ 2 లో నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఇది మాత్రం ఛాలెంజ్. పార్ట్ 1 లో ఫ్యామిలీ గురించి కావచ్చు, చాలా అప్పుడప్పుడే స్టఫ్ తెచ్చుకొని అరే అద్దెరా ఇద్దరా అన్నట్టు ఉంటుంది, కానీ తర్వాత కిక్ ఎట్లా పెళ్లికి యాడ్ చేసినట్టు ఫోటోలు మాత్రం యాడ్ చేయకన్నా, ఇది ఒక్కటి రిక్వెస్ట్ చేస్తాను నీకు. నేను డైరెక్ట్ గా లిప్ లాక్ ఫోటో ఇప్పిస్తావు మీ ఆయనది నీది. ఓ ఇది మాత్రం చెయ్యక, ఇక నేను పోతే చేసినప్పుడే మొత్తం ఆగం. పెళ్లి చేసినావు అది మాత్రం ఆగం చేయక, నువ్వు పిక్కలు పెట్టి. తరుణ్ నీ క్రష్ కదరా, ఇక డైరెక్ట్ గా ఊహించుకున్నా. ఓకే, ఈ ఖర్చులు క్రష్లు ఏమన్నాడు ఎవరు ఆయననా? అర్థమైందా? నాకేం పరిచయం లేదా వాళ్ళు. మరి మీ అక్క అన్నది కదా నువ్వు ఎట్లా పరిచయం వాళ్ళకి? నేను ఆయన ఏదో ఒక వీడియోకి లైక్ కొట్టినా అనుకుంటా, మంచిగా ఉందని చెప్పేసి. అయితే నువ్వు సుమిత్ర వాళ్ళు చెల్లెవు కదా అంటే అవును అనేసి అన్నాడు. పరిచయం చేయవా ఆమె అంటే ఆమె చెప్పిన ఇట్లా మెసేజ్ చేయమన్నాడు, నిన్ను పరిచయం చేయమంటుండు అంటే సరే చూద్దాం అని చెప్పేసి 2 days చేయలేదు, ఏదో లైట్ అని అనుకుంది. ఇక ఆయన చెప్పిండు టాపిక్ ఎత్తలే నేను ఎక్కువ, ఎందుకంటే ఎందుకు మళ్ళీ నీ మీదకి నా గురించి ఎందుకు మాట్లాడినామంటారు, పిచ్చి లైట్ అని. ఇంకున్నాయి 2-3 టాపిక్లు, కానీ ఎందుకు వాళ్ళు అన్న వాళ్ళు అట్లా అంటారు ఇట్లా అంటారు, డిలీట్ చేయాలి. ఈ ఇంటర్వ్యూ అయితే డిలీట్ చేయన్నా, ఇది కట్ చేయని సతాంచావు కదా. ఏం సతాయించానా? ఎవరి గురించి నేను మాట్లాడలే, ఎవరి గురించి ఏం టాపిక్ తీయలే, నా గురించి నేను చెప్పుకున్నా. ఎవరికన్నా హర్ట్ అనిపిస్తే అది హర్ట్ అయితే మీరు హర్ట్ గారు. మళ్ళీ నన్ను అన్న ఇది అది నేను ఒకటైతే కట్ చేస్తా, ఎందుకంటే ఒక పర్సనల్ లైఫ్ అనేది నేను అందులో ఇంకేం లేవు. మిమ్మల్ని హర్ట్ అయ్యే విషయాలు అయితే నేను ఏం చెప్పలేదు. నువ్వు అన్నట్లు అంటే నన్ను ఏం అడగలేదు కూడా, హర్ట్ అయ్యే ఏం చెప్పలేదు. అందులో డిలీట్ చేసేది ఏం లేవు, నాయి నేను చెప్పుకున్నా, నీవేం చెప్పుకోలేదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రా చెల్లె, నువ్వు ఫస్ట్ సుమిత్రతో పాటు చెల్లెని కూడా కూర్చోబెట్టినందుకు నాకు మంచిగా అనిపించింది. అంటే నా దాంట్లో ఏదో ఒకటి వేరియేషన్ ఉండాలి కాబట్టి నాకు ఇండివిజువల్గా రేపు పొద్దున వాళ్ళ ఫ్రెండ్స్ నువ్వు ఈ 60 వచ్చినావు కదా అంట. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ సో మచ్.